హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శాంతాలక్ష్మి ఐఏఎస్. ఈ వీడియోస్ ప్రత్యేకంగా పోటీ పరీక్షల కోసం రూపొందించబడినవి. మన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఒక సిలబస్ పార్ట్ గానే ఉంటుంది కదండి. అండ్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ బేసికల్ గా కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి. సో ఈ పోటీ పరీక్షల ప్రత్యేకం వీడియోలో మనం ఇప్పుడు ఫిబ్రవరి 2022 మంత్ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కాన్సెప్ట్స్ ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ రూపంలో నేర్చుకుందాము. సో ముందుగా ఫస్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. సంకలిత తయారీకి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1. It is a process in which a three-dimensional object is built from a computer-aided design model, usually by successively adding materials in a layer by layer fashion. ఇది ఒక త్రిమితీయ వస్తువును కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ మోడల్ నుండి నిర్మించే ప్రక్రియ. అలాగే ఇది సాధారణంగా పొరల వారి పద్ధతిలో పదార్థాలను వరుసగా జోడించడం ద్వారా ఈ సంకలిత తయారీ యొక్క ఒక ఆబ్జెక్ట్ ని తయారు చేస్తుంది. 2. Thermoplastic, metal, ceramics as well as biomaterials can be used in additive manufacturing. దీంట్లో థర్మోప్లాస్టిక్, మెటల్, సిరామిక్స్ అలాగే బయోమెటీరియల్స్ లో కూడా ఉపయోగించవచ్చు. 3rd, నేషనల్ స్ట్రాటజీ ఆన్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాజ్ రిలీజ్డ్ బై ది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సంకలిత తయారీపై జాతీయ వ్యూహాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. సో ఆప్షన్స్ ఆర్ A only 1 and 2, B only 2 and 3, C 1 and 3, D all of the above. So what's the correct answer andi? Only 1 and 2 is the correct answer. So ఇది ఎందుకు wrong అండి? National Strategy on Additive Manufacturing was released by MeitY, Ministry of Electronic and Information Technology. Ministry of Science and Technology కాదండి, MeitY ఈ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి ఒక నేషనల్ స్ట్రాటజీని రిలీజ్ చేసింది. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. దెన్ మూవింగ్ టు ది సెకండ్ క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ది క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్. క్వాంటమ్ కీ పంపిణీకి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1. It is a secure communication technology that uses quantum physics to construct a cryptographic protocol. ఇది క్రిప్టోగ్రాఫిక్ ప్రోటోకాల్ ను రూపొందించడానికి క్వాంటమ్ ఫిజిక్స్ ను ఉపయోగించే సురక్షిత కమ్యూనికేషన్ టెక్నాలజీ. 2. It works on superposition and entanglement laws. ఇది సూపర్ పొజిషన్ మరియు ఎంటాంగిల్మెంట్ చట్టాలపై పని చేస్తుంది. సో ఆప్షన్స్ ఆర్ A only 1, B only 2, C both 1 and 2, D none. So what's the correct answer andi? Both 1 and 2. Option C is the correct answer. It is a secure communication which uses the quantum physics and it works on superposition and entanglement laws. Then moving to the third question, select the correct answer regarding quantum frontier mission. క్వాంటమ్ ఫ్రంటియర్ మిషన్ గురించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ, ఇట్స్ ఎ రీసెర్చ్ ప్రోగ్రామ్ టు బిల్డ్ క్వాంటమ్ క్యాపబిలిటీ సెటప్ బై ది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు చేసిన క్వాంటమ్ సామర్థ్యాలను రూపొందించే పరిశోధన కార్యక్రమం. ఆప్షన్ బి, ఇట్ ఇస్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ ది PM STIAC which aims to initiate work in the understanding and control of quantum mechanical system. ఇది PM STIAC యొక్క చొరవ. ఇది క్వాంటమ్ మెకానికల్ సిస్టమ్స్ యొక్క అవగాహన మరియు నియంత్రణలో పనిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది. C, it is an initiative of ITU, that is International Telecommunication Union for Secure Communication. ఇది సురక్షితమైన కమ్యూనికేషన్ కోసం ITU ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యొక్క చొరవ. ఆప్షన్ డి నన్. సో ఈ PM STIAC అంటే ఏంటండి? ప్రైమ్ మినిస్టర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వైజరీ కౌన్సిల్. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? క్వాంటమ్ ఫ్రంటియర్ మిషన్ అంటే ఇట్స్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ PM STIAC. సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఇదేంటండి? ఇట్స్ ద రీసెర్చ్ ప్రోగ్రామ్ బిల్డ్ టు క్వాంటమ్ కేపబిలిటీ సెటప్ బై ద డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ ని క్వెస్ట్ అంటారండి. ఈ క్వాంటమ్
టెక్నాలజీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ క్వెస్ట్ అనే ఒక ఇనిషియేటివ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ ని బిల్డ్ చేసింది. క్వాంటమ్ ఫ్రంటియర్ మిషన్ వచ్చేసి పిఎంస్టిఆర్ యొక్క ఇనిషియేటివ్, క్వెస్ట్ వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క ఇనిషియేటివ్. మూవింగ్ టు ది ఫోర్త్ క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ది స్టెమ్ సెల్ థెరపీ. స్టెమ్ సెల్ థెరపీకి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1. ఇట్ ప్రమోట్స్ ద రిపేర్ రెస్పాన్స్ ఆఫ్ డిజీజ్డ్, డిస్ఫంక్షనల్ ఆర్ ఇంజ్యూర్డ్ టిష్యూ యూజింగ్ స్టెమ్ సెల్స్ ఆర్ ద డెరివేటివ్స్. ఇది మూల కణాలు లేదా వాటి ఉత్పన్నాలను ఉపయోగించి వ్యాధిగ్రస్తులైన, పనిచేయని లేదా గాయపడిన కణజాలం యొక్క మరమ్మత్తు ప్రతిస్పందనను ప్రోత్సహిస్తుంది. 2. Allogenic transplantation uses the patient's own stem cells. అల్లోజెనిక్ మార్పిడి రోగి యొక్క సొంత మూల కణాలను ఉపయోగిస్తుంది. 3. Autologous transplantation uses stem cells come from another person called a donor. దాత అని పిలువబడి మరి ఒక వ్యక్తి నుండి మూల కణాలను వచ్చేది ఆటోలాగస్ మార్పిడి అని చెప్పి పిలుస్తారు. సో వాట్ ఆర్ ది ఆప్షన్స్? Options A only 1, option B only 2 and 3, option C all of the above, option D none. So what's the correct answer అండి? Only 1. Option A is the correct answer. ఎందుకంటే ఈ అలోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డోనర్ వేరే ఇతర పర్సన్ యొక్క స్టెమ్ సెల్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. ఆటోజెనిక్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పేషెంట్స్ ఓన్ స్టెమ్ సెల్స్ ని యూజ్ చేస్తారు. సో ఇవి ఇంటర్చేంజ్ అన్నాయి. అల్లోజెనిక్ అంటే మిగతా వేరే పర్సన్ యొక్క స్టెమ్ సెల్స్ ని యూజ్ చేస్తారు. ఆటోజెనిక్ అంటే ఆర్ ఆటోలాగస్ అంటే ఆ పర్సన్ యొక్క స్టెమ్ సెల్స్ ని, సొంత స్టెమ్ సెల్స్ ని యూజ్ చేస్తారు. సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్, ఓన్లీ 1. మూవింగ్ టు ది ఫిఫ్త్ క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ ది స్టెమ్ సెల్స్. మూల కణాలకు సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1. These are special human cells which are able to develop into many different types of cells. ఇది ప్రత్యేకమైన మానవ కణాలు. ఇవి అనేక రకాలుగా అభివృద్ధి చెందుతాయి. 2. Somatic stem cells may be unipotent or multipotent. That is, they have the limited capacity of differentiation. సొమాటిక్ స్టెమ్ సెల్స్ యూనిపోటెంట్ లేదా మల్టీపోటెంట్ కావచ్చు. అంటే అవి పరిమితమైన భేద సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ ఆర్ pluripotent stem cells. That is, they can change into any cell in the body. ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ అనేవి ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్. అంటే అవి శరీరంలో ఏదైనా కణంలోకి మారవచ్చును. So what are the options? Option A only 1, option B only 2 and 3, option C only 1 and 3, and option D is all of the above. So option D is the correct answer. ఈ మూడు కూడా కరెక్ట్ అండి. సొమాటిక్ స్టెమ్ సెల్స్ అంటే యూనిపోటెంట్ లేదా మల్టీపోటెంట్. అంటే అవి వాటికి సంబంధించిన కణాలలో మాత్రమే రూపొందిస్తాయి, అంటే మార్పు చెందుతాయి. ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ అంటే ఒక స్టెమ్ సెల్ వేరే డిఫరెంట్ స్టెమ్ సెల్స్ కూడా ఇది మారవచ్చును. ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్స్ అంటే ప్లూరిపోటెంట్, ఏ సెల్ కైనా చేంజ్ అవ్వచ్చు. ఇది ఏ కణంలోకైనా మారుతుంది. అది సొమాటిక్ స్టెమ్ సెల్సే లిమిటెడ్, అంటే దాని పరిధిలో సంబంధించిన స్టెమ్ సెల్స్ గా మాత్రమే మార్చబడుతుంది. Then moving to the sixth question, select the correct answer regarding HIV, human immunodeficiency virus. HIV హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ కి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1. It is a virus that attacks humans immune system. ఇది మానవ రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేసే వైరస్. 2. Luc Montagnier won Nobel Prize for Medicine in 2008 for the discovery of the HIV. Luc Montagnier 2008 లో HIV ని కనుగొన్నందుకు మెడిసిన్ లో నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు. So what are the options? Option A only 1, option B only 2, option C 1 and 2, option D none. So what's the correct answer అండి? ఇవి రెండు కూడా కరెక్ట్. సో option C both 1 and 2 is the correct answer. HIV is a virus which attacks humans immune system. Luc Montagnier won Nobel Prize in Medicine in the year 2008 for the discovery of this HIV. Then moving to the seventh question, select the correct answer regarding tokamak.
టోకమాకి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1. ఇట్ ఈస్ అన్ ఎక్స్పెరిమెంటల్ మ్యాగ్నెటిక్ ఫ్యూజన్ డివైస్ డిజైన్ టు హార్నెస్ ద ఎనర్జీ ఆఫ్ ఫ్యూజన్. ఇది ఫ్యూజన్ శక్తిని వినియోగించుకోవడానికి రూపొందించబడిన ప్రయోగాత్మక అయస్కాంత సంలీన పరికరం. 2. The device uses electric field to contain and control the hot plasma. పరికరం వేడి ప్లాస్మాను కలిగి ఉండడానికి మరియు నియంత్రించడానికి విద్యుత్ క్షేత్రాలను ఉపయోగిస్తుంది. సో ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ ఓన్లీ 1, ఆప్షన్ బి ఓన్లీ 2, ఆప్షన్ సి బోత్ 1 and 2, ఆప్షన్ డి నన్. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? ఈ టోకమాక్ అనేది ఎక్స్పెరిమెంటల్ మ్యాగ్నెటిక్ ఫ్యూజన్ డివైసే, కానీ ఈ డివైస్ మాత్రం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని యూజ్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాదండి, విద్యుత్ క్షేత్రాలని కాదు, అయస్కాంత క్షేత్రాలను యూజ్ చేస్తుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని యూజ్ చేస్తుంది. సో ఓన్లీ 1, ఆప్షన్ ఏ is the correct answer for this question. Then moving to the 8th question, select the correct answer regarding nuclear fusion. న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. ఆప్షన్ ఏ, ఇట్ రిలీజెస్ ఎనర్జీ త్రూ స్ప్లిట్టింగ్ ఆఫ్ హెవీ న్యూక్లియై ఇంటూ లైటర్ న్యూక్లియై. ఇది భారీ కేంద్రకాలను తేలికైన కేంద్రకాలుగా విభజించడం ద్వారా శక్తిని విడుదల చేస్తుంది. ఆప్షన్ బి, ద ఫ్యూయల్స్ యూజ్డ్ ఇన్ దిస్ ఆర్ యురేనియం అండ్ ప్లూటోనియం. ఇందులో ఉపయోగించే ఇంధనాలు వచ్చేసి యురేనియం అండ్ ప్లూటోనియం. ఆప్షన్ సి, ఇట్ ప్రొడ్యూసెస్ నో హై యాక్టివిటీ ఆర్ లాంగ్ లివ్డ్ రేడియో యాక్టివ్ వేస్ట్. ఇది అధిక కార్యాచరణ లేదా దీర్ఘకాలిక రేడియో ధార్మిక వ్యర్థాలను ఉత్పత్తి చేయదు. ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్, పైన ఉన్నవన్నీ కూడా. సో ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ సి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది ఎన్విరాన్మెంటలీ పొల్యూషన్ ఫ్రీ ప్రాసెస్ అండి. ఇది ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ప్రాసెస్. అంటే ఇది ప్రొడ్యూస్ చేసినప్పుడు, ఇది జరుగుతున్నప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ నో హై యాక్టివిటీ ఆర్ లాంగ్ లివ్డ్ రేడియో యాక్టివ్ వేస్ట్. అధిక కార్యాచరణ లేదా దీర్ఘకాలిక రేడియో ధార్మిక వ్యర్థాలను న్యూక్లియర్ ఫ్యూజన్ ఉత్పత్తి చేయదు. మరి ఇదేంటండి? ఇట్ రిలీజెస్ ఎనర్జీ త్రూ స్ప్లిట్టింగ్ ఆఫ్ హెవీ న్యూక్లియై ఇంటూ లైట్ న్యూక్లియై. అంటే ఇది ఫిజన్, ఫ్యూజన్ కాదు. ఫిజన్ అనేది స్ప్లిట్ చేస్తుంది, ఒక హెవీ న్యూక్లియైని 2 లైట్ న్యూక్లియస్ గా లేదా చాలా లైట్ న్యూక్లియస్ గా స్ప్లిట్ చేసేదాన్ని ఫిజన్ అంటారు. దీంట్లో ఫిజన్ లోనే యురేనియం అండ్ ప్లూటోనియం వాడతారు. అదే ఫ్యూజన్ అంటే ఏంటంటే 2 న్యూక్లియై ఉంటే దీన్ని కలుపుకొని ఒక పెద్ద న్యూక్లియైగా మారుతుంది. దీన్ని ఫ్యూజన్ అంటారు. ఫ్యూజన్ అంటే 2 లైట్ న్యూక్లియస్ ని కలపడం. దీంట్లో వాడే మెటీరియల్స్ ఏంటంటే డ్యూటేరియం ఇంకా ట్రిటియం. ఇందులో ఫ్యూజన్ లో ఏమో డ్యూటేరియం ఇంకా ట్రిటియం వాడతారు, ఫ్యూజన్ లో ఏమో యురేనియం ఇంకా ప్లూటోనియం వాడతారు. ఇందులో ఏమో స్ప్లిట్ అవుతుంది, ఇందులో ఏమో మర్జ్ అవుతుంది, కలుస్తుంది. అండ్ ఈ ఫ్యూజన్ అనేది ఎన్విరాన్మెంటల్లీ సస్టైనబుల్ ప్రొడక్షన్, అంటే పొల్యూషన్ ఫ్రీ అన్నమాట, క్లీన్ ఎనర్జీ. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది క్లీన్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే ఏ రేడియో ధార్మిక వ్యర్థాలను కూడా ఇది ఉత్పత్తి చేయదు. ఓన్లీ హీలియం, ఇనర్ట్ గ్యాస్ ని మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. ఇట్ రిలీజెస్ ఓన్లీ హీలియం గ్యాస్. సో ఆప్షన్ సి is the correct answer for this question. Then moving to the 9th question, select the correct answer regarding ITER, International Thermonuclear Experimental Reactor. ITER కి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1. ఇట్ ఇస్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఫ్యూజన్ రియాక్టర్ ఫెసిలిటీ. ఇది ప్రయోగాత్మక ఫ్యూజన్ రియాక్టర్ సౌకర్యం. 2. ఇట్ ఇస్ కరెంట్లీ అండర్ కన్స్ట్రక్షన్ ఇన్ కాడరాక్, సౌత్ ఆఫ్ ఫ్రాన్స్. ఇది ప్రస్తుతం ఫ్రాన్స్ కు దక్షిణంగా ఉన్న కాడరాచేలో నిర్మాణంలో ఉంది. 3. ఇండియా ఇస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్. ఈ ప్రయోగంలో భారత్ భాగం కాదు. సో ఆప్షన్స్ ఆర్ ఓన్లీ 1 and 2, ఓన్లీ 3, ఓన్లీ 2 and 3, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో వాట్స్ ది కరెక్ట్ ఆన్సర్ అండి? ఇవి రెండు కూడా కరెక్టే. ఆప్షన్ ఏ ఓన్లీ బోత్ 1 and 2 ఆర్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది ఇండియా ఈజ్ ఏ మెంబర్, ఇండియా ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్. అండ్ ఈ ఐటీఆర్ లో ఎవరెవరు మెంబర్స్ ఉన్నారండి? చైనా, EU, ఇండియా, జపాన్, కొరియా, రష్యా అండ్ యుఎస్. చైనా, EU,
జపాన్, రష్యా, కొరియా, యుఎస్ అండ్ ఇండియా. ఇవన్నీ కూడా ఈ ఐటీఆర్ ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ రియాక్టర్ లో భాగమే. ఈ అన్ని కంట్రీస్ కూడా ఈ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ లో పాల్గొంటున్నాయి. మూవింగ్ టు ది 10th క్వశ్చన్, సెలెక్ట్ ది కరెక్ట్ ఆన్సర్ రిగార్డింగ్ చంద్రయాన్ 2. చంద్రయాన్ 2 కి సంబంధించి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. 1. ఇట్స్ ఆబ్జెక్టివ్ ఇస్ టు డెమోన్స్ట్రేట్ ద ఎబిలిటీ టు సాఫ్ట్ ల్యాండ్ ఆన్ ది లూనర్ సర్ఫేస్ అండ్ ఆపరేట్ ఏ రోబోటిక్ రోవర్ ఆన్ ది సర్ఫేస్. చంద్రుని ఉపరితలంపై మృదువుగా ల్యాండ్ అయ్యే సామర్థ్యాన్ని ప్రదర్శించడం మరియు ఉపరితలంపై రోబోటిక్ రోవర్ ను ఆపరేట్ చేయడం ఈ చంద్రయాన్ 2 యొక్క లక్ష్యం. 2. విక్రమ్ వాజ్ ఇట్స్ రోవర్. విక్రమ్ దీని యొక్క రోవర్. ప్రగ్యాన్ వాజ్ ఇట్స్ ల్యాండర్. ప్రగ్యాన్ దీని యొక్క ల్యాండర్. సో ఆప్షన్స్ ఆర్ only 1, only 2 and 3, all of the above and none. So what's the correct answer అండి? Only 1 is the correct answer. దీని ఆబ్జెక్టివ్, దీని లక్ష్యం వచ్చేసి చంద్రునిపై మృదువుగా సాఫ్ట్ ల్యాండ్ అయ్యి తర్వాత రోబోటిక్ ప్రదర్శన చేయడం. కానీ దీని రోవర్ వచ్చేసి ప్రగ్యాన్. ఇవి రెండు కూడా ఇంటర్చేంజ్ అయ్యాయి. రోవర్ వచ్చేసి ప్రగ్యాన్, విక్రమ్ వచ్చేసి ల్యాండర్ వచ్చేసి విక్రమ్. ఇవి రెండు ఇంటర్చేంజ్ అయ్యాయి. So only one, option A is the correct answer for this question. So with this, we'll end this session here. If you like, please like and share. Thank you.